హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానితో ఛానల్. నేను మీ లావణ్య. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా సాగుతుంది అంటే అసలు చాలా రంజుగా సాగుతుంది. వీళ్ళెక్కడ తుగ్లక్ బ్యాచ్రా అని చెప్పి ఫస్ట్లో అనిపించింది. వైజాగ్ నుంచి వచ్చారా అని చెప్పి, వైజాగ్ ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి వచ్చారా అని చెప్పి అనిపించింది. ఇప్పుడు మామూలుగా కాదు, కాలికేస్తే వేలికేస్తే కాలికేసి ఒకరిని మించి ఒకరు అనేట్టుగా ఉన్నారు. సోనియాని ఢీ అంటే ఢీ కొట్టింది యష్మి నిన్న నామినేషన్స్లో మాట్లాడింది చూసాము. తర్వాత నామినేషన్స్ తర్వాత కూడా సోనియా లేనప్పుడు తను అట్లా మాటలు వదిలేస్తుంది ఏంటి, మీ ఇద్దరిని చూస్తున్నాను అని చెప్పి అంటుందేంటి. తను అన్నదే రైట్ అయితే కనుక మీరు మాట్లాడాలి కదా అని చెప్పి నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఊడిపడిందండి సోనియా. వచ్చి మళ్ళీ మాట్లాడింది, నువ్వు నేను ఎట్లా ఎత్తాను ఎట్లా వదిలాను ఇవన్నీ గమనిస్తున్నావంటే నువ్వు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు కదా అన్నట్టుగా నేను మాట్లాడాను అని చెప్పి తనదైన వెర్షన్ తను సోనియా ఇచ్చిందనమాట. నేను గేమ్లానే చూస్తాను, నీలాగా అటాచ్మెంట్స్ తగిలించను, మదరు సిస్టర్ సెంటిమెంట్ వాడను, అసలు ఈరోజు దీనికి ఒక క్లారిటీ రావాలి అని చెప్పి యష్మి గట్టిగానే పోరాటం చేసింది. అసలు చాలాసేపు నైట్ దాకా ఈ చర్చ, యష్మి సోనియా మీద అరవడం, సోనియా దాన్ని డిఫెండ్ చేసుకోవడం. కానీ సోనియా యష్మి వాయిస్ అయితే బలంగా వినిపిస్తూ వచ్చింది, కానీ సోనియా మాట మాత్రం లోగా వినిపిస్తూ వచ్చింది. నేను అదే చెప్పాను ప్రోమోలో, యష్మి ఏడవడం చూసి తను ఎప్పుడు చూసినా అట్లా మాటలు వదిలేస్తుంది, నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాటలు అనేస్తుంది. నేనైతే అబ్బాయితో ఏదైనా హౌస్లో ఉన్న అబ్బాయిలతో మాట్లాడితే తను ఏమనేస్తుందో అని చెప్పి అసలు ఏమి మాట్లాడకుండా ఉండిపోతున్నాను అని చెప్పి తను ఏడ్చిందనమాట. అది పక్కనే ఉన్న సీత, ఎదురుగా ఉన్న నిఖిల్ తన బాధని వింటూనే ఉన్నారు. తర్వాత నిఖిల్ తనని ఓదార్చడానికి దగ్గరకు వచ్చి కొంచెం ఓదార్చాడనమాట. తర్వాత సీత కూడా ఓదార్చింది. అసలు అట్లా తను చేస్తే నామినేషన్స్, మేము చేస్తే నామినేషన్స్ కాదు అని చెప్పి చాలా ఫైర్ అయింది యష్మి ఫైర్లో అర్థం ఉంది అని నాకు అనిపించింది. ఇక సోనియా విషయానికి వస్తే నైట్ అందరూ పడుకున్నాక విష్ణుప్రియ వాళ్ళు కొంచెం కామెడీ చేసుకున్న తర్వాత మనకి చూపించింది ఏంటి అంటే, నైట్ అర్ధరాత్రి 12 సోనియా నిఖిల్ బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. నిఖిలును సారీ మా అని చెప్తున్నాడు. నువ్వు మొత్తం వినవు, మళ్ళీ ఎవరితో ఫస్ట్ మాట్లాడావన్నది కాదు, తను ఏం చెప్పింది, నన్ను వాడుకుంటున్నావు అన్నది, ముందరిని ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, అవన్నీ నీకు ఎందుకు అర్థం కాలేదు అని నువ్వు నాకు హార్ట్ బ్రేక్ చేసావని చెప్పి నిఖిల్తో చెప్పింది. నిఖిల్ అయితే మాత్రం సారీగా ఫీల్ అయ్యాడు అని సారీ చెప్పాడు. తర్వాత ఎప్పుడు వచ్చాడు ఏమో, మళ్ళీ పృథ్వీ వచ్చాడు వీళ్ళ దగ్గరికి. పృథ్వీ వచ్చినప్పుడు పృథ్వీకి నిఖిల్కి చెప్తుందన్నమాట, నేను నాకేం గేమ్ ప్లాను లేదు, నేను నాలానే ఉంటాను. ఈ బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ లెసన్ లాంటిది. ఈ 3 నెలలు 30 ఏళ్ళ జీవితం మొత్తం కనబడుతుంది. తర్వాత మనం ఎలా ఉంటాము అన్నది దీని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి, నేనైతే నాలానే ఉంటాను, ఒకవేళ ఏదైనా నాలో బ్యాడ్ ఉంటే మార్చుకుంటాను అని అంటుంది. మరి రేపటి నుంచి తన ఆట మార్చుకుంటే డ్రాస్టిక్ చేంజ్ కనబడితే తప్ప తను ఈ వారం సేవ్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్లో నబీల్ ముందంజలో ఉన్నాడు. నిఖిల్ నామినేషన్స్లోకి రాకపోవడంతో నిఖిల్ ఆట దెబ్బతింటుంది సోనియా వల్ల అన్న ఉద్దేశంతో నిఖిల్ ఫ్యాన్స్ నబీల్కి ఓట్లు గుద్దుతున్నారేమో కానీ నబీల్ ముందంజలో ఉన్నాడు, సోనియా అయితే బాటంలో ఉంది. సోనియాని ఈసారి కామెంట్లు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ పెడుతున్నారు, సోనియాని ఎలిమినేట్ చేద్దాం అనుకునే వాళ్ళు లైక్ కొట్టండి అని చెప్పి. సోనియా ఏదో పెద్ద మిరాకిల్ జరిగితే తప్ప, బిగ్ బాస్ ఏదన్నా పూనుకొని ఎలిమినేషన్ లేదు అంటే తప్ప సోనియా ఎలిమినేషన్ జరిగేట్టుగా లేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈరోజు జరిగిన కొత్త చీఫ్ని ఎన్నుకునే టాస్క్లో కూడా బయట ఆడియన్స్ ఎలా అయితే ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారో, హౌస్ మేట్స్ కూడా బాయ్కాట్ సోనియా అన్నట్టుగానే బిహేవ్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేసుకొని మనకి ఎవరికి వచ్చినా మన టీంలో వాళ్ళకి కాకుండా ఆపోజిట్ టీంలో ఉన్న స్ట్రాంగ్ పర్సన్కి
ఇచ్చి వాళ్ళని మన క్లాన్ చీఫ్గా ఎన్నిక చేసుకోవాలి అని చెప్పి యష్మి అందరితో ప్లాన్ చేసిందనమాట. నబీల్ మాత్రం ఎవరితోనో అనడం నాకు గుర్తులేదు, ఆ పర్సన్ ఎవరో నైనికాతోనో ఏమో అంటున్నాడు. యష్మి ఏదో ప్లాన్ చెప్పింది కానీ నేనైతే అది వర్కౌట్ అయ్యేలాగా నాకు అనిపించడం లేదు, నాకు నేను ఎలా ఆడాలో అలానే ఆడతాను అని చెప్పాడు. మొత్తానికైతే వాళ్ళ చీఫ్లో అదే వాళ్ళ క్లాన్లో మెంబర్స్ కూడా సోనియాకి మాత్రం క్లాన్ అయ్యే అవకాశం రాకూడదు అని అనుకుంటున్నారనమాట. తర్వాత చీఫ్ అయ్యే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. నిఖిల్కి తప్ప మిగతా 10 మంది కంటెస్టెంట్స్ అని చెప్పాడు. దానికి సంబంధించి అక్కడ ఒక హ్యామర్ని పెట్టి అది పట్టుకొని ఒక సభ్యుడిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నిఖిల్కి అవకాశం ఇచ్చాడు. దానిలో ఆదిత్య గారిని మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అదే లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని చెప్పి ఆదిత్య గారిని బయటికి తీసేశాడు. అదే ఆదిత్య గారి బొమ్మ పగలగొట్టాడు. తర్వాత ఆదిత్య నిఖిల్ బజర్ కోసం వెయిట్ చేస్తుండగా ఆ సుత్తిని ఆదిత్య తీసుకున్నాడు. ఆదిత్య తీసుకొని పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీకి ఇవ్వడం వల్ల పృథ్వీ లాంటి స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళ క్లాన్ చీఫ్ అయితే వాళ్ళు వాళ్ళ గేమ్ పరంగా ముందుకెళ్తారు అన్న తన లాజిక్ ఏమో మొత్తానికైతే పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ వచ్చి మణికంఠ బొమ్మని పగలగొట్టాడు, నువ్వు ఫిజికల్గా మెంటల్గా వీక్ అని చెప్పాడనమాట. తర్వాత మళ్ళీ మణికంఠ పృథ్వీ నిఖిల్ పోటీ పడినప్పుడు మళ్ళీ నిఖిల్కి వచ్చింది. నిఖిల్ వచ్చి సీతకి ఇచ్చాడు హేమన్ని. సీత వచ్చి యష్మి నువ్వు ఆల్రెడీ అది చీఫ్ అయ్యావు కాబట్టి నీ బొమ్మ తీసేస్తున్నానని చెప్పింది. తర్వాత వీళ్ళ నలుగురు బజర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈసారి మణికంఠకి వచ్చినట్లుంది. మణికంఠ వచ్చి నైనికాకి హ్యామర్ని ఇచ్చాడు. నైనిక వచ్చి విష్ణుప్రియాని నీకు తక్కువ ఎంతూజియాజం ఉంది, నీకు చీఫ్ అవ్వాలని అంత ఎంతూజియాజం లేదు అని అన్నప్పుడు విష్ణుప్రియ లోపలికి వచ్చి సీతతో హర్ట్ అయింది, తనింది అలా అన్నది అన్నప్పుడు నైనిక మళ్ళీ వచ్చి నేను నిన్నెందుకు తీసేశాను అంటే అక్కడ సోనియా అవ్వకూడదు అన్నది నా ఇంటెన్షన్ అనమాట. సోనియా అప్పుడు తను ఏదో లాజిక్ చెప్పిందండి. అబ్బా పొట్టిదే కానీ గట్టిదే భలే అనుకున్నాను, భలే పాయింట్ చెప్పింది అని అనుకున్నాను. అప్పుడు విష్ణుప్రియ కూడా కన్విన్స్ అయింది, ఈ పాయింట్తో అయితే ఏకీభవిస్తాను అని చెప్పింది. నేను అందరి ముందు ఆ విషయం చెప్పలేక ఈ విషయం చెప్పానండి. అప్పుడు అక్కడ ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ వచ్చి ఇప్పుడు ఆవిడ మా నెత్తి మీద ఎక్కాలనా ఇప్పుడు మీ ప్లాను మా అని చెప్పి అంది. ఇది లిటరల్లీ ఏమనిపించిందంటే సోనియా కంటెస్టెంట్స్ అందరూ సోనియాకి భయపడుతున్నారు అని నాకు అనిపించింది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళ క్లాన్లో మెంబర్సు సోనియా గురించి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్లస్ ఆపోజిట్ కాంతారా టీం మెంబర్స్ కూడా సోనియా గురించి ఆపోజిట్గానే మాట్లాడుతున్నారు. ఒక నిఖిల్ పృథ్వీ మణికంఠ తప్పితే మిగతా వాళ్ళందరూ సోనియా గురించే గుసగుసలు పెట్టుకుంటున్నారు. తను అలా బిహేవ్ చేస్తుంది, ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి నైట్ పూట కూర్చొని ఇక్కడ మొత్తానికైతే మర్చిపోయాను, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నైనిక ఏదో భలే లాజిక్ మాట్లాడింది, భలే ఉంది అని అనిపించింది. ఆ పాయింట్ ఏందో మీరు కొంచెం గుర్తు చేయండి కమెంట్ సెక్షన్లో. నాకైతే ఇప్పుడు ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా గుర్తు రావట్లేదు. ఇక తర్వాత అయితే సోనియా నబీల్ మీద పగ తీర్చుకుంది అని అనిపించింది. నిన్న నామినేషన్ వెర్షన్ని గుర్తుంచుకొని కావాలనే నబీల్ని అడ్డు తప్పించింది అని అనిపించింది. ఎట్టకేలకు మొత్తానికైతే సీత ఫెయిర్గా ఆలోచించి ప్రేరణకి నాకు మా ఇచ్చా ఫెయిర్గా వార్ జరగాలి, తను అన్ని గేమ్స్లో తన 100% ఇస్తుంది కాబట్టి నేను లాస్ట్ వరకు నేను వస్తే మాత్రం లాస్ట్ మన ఇద్దరం మిగిలితే మాత్రం నేను నీ బొమ్మ పగలగొట్టను లాస్ట్ 2 మన ఇద్దరం అయ్యేదాకా అని చెప్పి మాటిచ్చిందట. అందుకని ప్రేరణ తను వచ్చేదాకా ప్రేరణ బొమ్మను మాత్రం తను పగలగొట్టలేదు. మొత్తానికైతే లాస్ట్కి నైనికాకి ఛాన్స్ రావడంతో హేమర్ని తీసుకెళ్ళి సీతకి ఇచ్చింది. సీత ఆబ్వియస్లీ నాకు చీఫ్ అవ్వాలని ఉంది, అందుకనే ప్రేరణని బొమ్మ పగలగొడుతున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పింది. దాన్ని ప్రేరణ కూడా స్పోర్టివ్గానే తీసుకుందనమాట. ఇక అట్లా సీత అయితే చీఫ్ అయిపోయింది. బిగ్ బాస్కి థ్యాంక్ యూ చెప్పింది, అందరికి కంగ్రాట్స్ చెప్పారు సీతకి. ఇక తర్వాత చీఫ్ అయిన తర్వాత ముచ్చట్లు ఉంటాయి కదా, అప్పుడు విష్ణుప్రియ దద్దోజనం పులిహోర అని చెప్పి నిఖిల్ని సోనియాని పృథ్వీని ఉద్దేశించి మాట్లాడింది. సీత కూడా అసలు నాకైతే నీ నోరు చచ్చిపోయింది ఏరా అని చెప్పి మొహం మీదే అనాలనిపిస్తుంది
అని చెప్పి విష్ణుప్రియతో సీత అంటుందన్నమాట. అసలు తన పర్సనాలిటీ ఏంటి, అసలు ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకలా తనకి బైండ్ ఓవర్ అవుతున్నాడు, తను చెప్పినట్టే ఆడుతున్నాడు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు మనకి బయట నుంచి చూసిన మనకు కూడా అట్లానే అనిపిస్తుంది. అంటే ఇంకా వాళ్ళని ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఎంత అనిపించాలి అని నాకు అనిపించింది. సో ఇదండి, మొత్తానికైతే సోనియాని చూసి వణుకుతున్న కంటెస్టెంట్స్ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం.